వరుణదేవుడు కరుణించాడు నేడు, వరుణదేవుడు కరుణించాడు నేడు, వరుణదేవుడు కరుణించాడు నేడు, కురిపిస్తున్నాడు చూడు. వాన భయంకరంగా వస్తుంది మన ఏరియాలో. ఇవాళ వాన అయితే పడుతుంది, కానీ రేపటి నుంచి మాత్రం మళ్ళా పొగలు పొగలు కక్కుతుంటాడు సూర్యుడు, సూర్య భగవానుడు. ప్రస్తుతానికైతే వాన అయితే గట్టిగానే పడుతుంది. వాట్ హ్యాపెండ్? మీరు ఇక్కడ చూసినట్లయితే భయంకరంగా వర్షం కురుస్తుంది, అతివేగంగా వాన వస్తుంది. అదేవిధంగా అబ్బు గట్టినే వస్తుంది. ఇలాగే ఒక గంట సేపు వాన కురవడం వల్ల మనకి ఇల్లు పైన కూడా క్లీన్ అవుతుంది. దుమ్ము పడ్డది చాలా పైన, వర్షం పడడం వల్ల నీట్గా అవుతుంది. ఇంకా రేపటి సంగతి దేవుడు ఎరుగు. ప్రస్తుతానికైతే చల్లగా ఉంటుంది, రేపు ఇంకా వేడి మొత్తం తీస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చూద్దాం. ఓడరాడు మరి షట్టర్ కార్డు ఉన్నాడు కనబడుతున్నాయా? అంబుజా శరవేగంగా కురుస్తున్న ఓ వాన, ఉరుములు మెరుపులతో కూడుకున్న వాన వస్తుంది. సమయం కూడా 4:40 అవుతుంది కాబట్టి వేడిగే టైం అయింది. మరి కొద్దిసేపట్లో వేడికి కావచ్చు. బజ్జీల సంగతి చెప్తున్నా నేను, తప్పుగా అనుకోవద్దు. మరి రేట్ల సౌండ్కి ఏమి వినపడతట్లేదు నాయన. వాము ఏంద్రా బాబు. ఆడవ ప్రయాణం వస్తుందిగా, వస్తుంది కాదు, పర్ఫెక్ట్గా రావాలి. డిప్రెషన్ దుమ్ము లేపుతున్న వాన పంపిరా. ఇదే ఫస్ట్ టైం కదరా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయినాక? ఫస్ట్ వాన. ఇంతకుముందు మొన్న అప్పుడు వచ్చినాయి, అవి పిలిపిత్రే వానలుగా పిలువబడతాయి. ఇదే కొంచెం స్ట్రాంగ్ డోస్ తోటి కూడుకున్న వాన. వానలో తడుద్దామంటే పుసుకున్నాం మళ్ళీ ఎందుకు? వానలో తడవకూడదు నాయన, హెల్త్ ఖరాబ్ అవుతుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది నాయన. దయచేసి తడవద్దురా బాబు.